రవి, మేడం గారితో అబద్ధం చెప్పకూడదు కాబట్టి నిజం చెప్తున్నాను. మీనాక్షి, వీళ్ళిద్దరు చెప్తుంది నిజమేనమ్మా. ఇలాంటివి చేస్తే మీనాక్షి కోపం వస్తుంది, మందు తాగితే హెల్త్ పాడవుతుందని చెప్పానమ్మా. బర్త్డే రోజు మందు తాగకపోతే చిన్నపిల్లలు చేసుకునే బర్త్డేకి నా బర్త్డేకి తేడా లేకుండా పోతుంది అన్నాడమ్మా. నన్ను చూసి చెప్పు, నేనే అలా అన్నానా? నువ్వన్నదే కదా బాబు చెప్తున్నాను. డైరెక్ట్గా మందు తాగితే హెల్త్ పాడవుద్ది కానీ గ్లాసు ముందు పెట్టుకొని మందు వేసుకొని ఫుల్గా సోడా కలుపుకొని ఇలా 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 కలుపుకొని ఇలా తాగితే ఏం కాదని చెప్పాడమ్మా. నేను అలా ఏం చెప్పలేదు సార్, మీరు అలాగే చెప్పారు. ఒట్టు మేడం. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది, ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. అంతేకాదమ్మా, బయట నుండి మిక్సర్ ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోయేదానికి నేతిలో జీడిపప్పు వేయించడం, అల్లం జీలకర్ర కరివేపాకు వేసి పకోడీలు, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్లు, ఇవన్నీ మీనాక్షి చేయించడం ఎందుకు నాయనా అన్నానమ్మా. అంటే ఏమన్నాడో తెలుసా అమ్మా, నేను తినాలనుకున్నవి నా పెళ్ళాం చేత చేయించుకోకపోతే పక్కింటి ఆవిడ చేత చేయించుకోమంటారా అని అన్నాడమ్మా. నిజమే మేడం. వీళ్ళిద్దరూ కలిసి నన్ను అడ్డంగా బుక్ చేస్తున్నారు మీనాక్షి. ఆయన మందు తాగితే తాగొచ్చు కానీ పక్కింటావిడ గురించి ఎదిరింటావిడ గురించి మాట్లాడే టైప్ కాదని నాకు తెలుసు. ఇలాంటి చెత్త ఐడియాలన్నీ మీరే వేసుంటారు. చూడండి, ఇలాంటి లేని పాడలవాట్లు చేసుకుంటే మీ ఆరోగ్యం పాడవుతుందని మీకు తెలీదా? నా ఆరోగ్యం పాడైతే నీకెందుకు మీనాక్షి? అవునమ్మా, నువ్వేమో దేవుని నీ భర్త కాదనుకుంటున్నావు. కేవలం నటించడానికి మాత్రమే వచ్చావు. అలాంటప్పుడు నీ భర్త ఆరోగ్యం పాడైపోతే నీకు ఎందుకమ్మా? బాబాయ్ చెప్పింది కరెక్టే కదా మేడం. సంబంధం లేనంత మాత్రాన ఎదుటి వాళ్ళు చెడిపోవాలని ఎవరూ కోరుకోరు. మందు, సిగరెట్లు, గుట్కా లాంటివి మంచిది కాదని ఆయనకే కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చెప్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.